श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। వైసత్యం సర్వభావానాం స్వప్న ఆహుర్మనీషిణః అంతఃస్థానాత్తు భావానాం సంవృతత్వేన హేతునా. సో స్వప్నంలో ఉండే భావములు అవి అసత్యములు. భావములు అంటే బాహ్య ఆధ్యాత్మిక రెండు. కేవలము స్వప్న ప్రపంచం మిథ్య అనే కాదు, స్వప్న ప్రపంచంలో వ్యవహరించే స్వప్న పురుషుడు కూడా మిథ్యయే. వాడి దేహము, వాడి మనస్సు, వాడి ఇంద్రియాలు అన్నీ ఉంటాయి అక్కడ, అవన్నీ కూడా మిథ్యయే. ఇప్పుడు సినిమా తెర మీద హీరో సత్యమును విలన్ మిథ్య అవుతాడండి. మొత్తం హీరో విలన్ ప్రపంచం అంతా మిథ్యే. సో అదేవిధంగా స్వప్న పురుషుడు, స్వప్న పురుషుని చేత అనుభవింపబడే స్వప్న ప్రపంచము, ఎంటైర్ థింగ్ ఈజ్ స్వప్నావస్థ, దట్ ఈస్ మిథ్య. ఎందుకంటే ఉచిత దేశము, ఉచిత కాలము అవేమీ లేవు. ఉచిత యోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మేమేమో అదైతే సముద్రాన్ని చూసామండి, పర్వతం ఎక్కి పర్వతం మీద ఉంది సముద్రం అంటే అది అయోగ్యం అన్నదానికి దృష్టాంతం. సముద్రం పర్వతం మీద ఎలా ఉంటుంది? సముద్రం బాగుంది కానీ పర్వతం మీద ఉండడం బాగులేదు, అయోగ్యం. అలాగే ఉచిత నిమిత్తం. ఉచిత నిమిత్తం అంటే మాకు ఒక ఆయన తెలుసు, ఆయనకి తల్లిదండ్రులు లేరు అంటే వంధ్యాపత్ర దృష్టాంతం. ఒక ఆయన్ని బాగా ఎరుగుతాం, మంచి విద్వాంసుడు ఆయన, ఆయనకి తల్లిదండ్రులు లేరు అంటే ఎక్కడ కుదురుతుంది అది? తల్లిదండ్రులు అనే నిమిత్తం లేకుండా మనిషి ఎలా ఉంటాడు? ఉచిత నిమిత్తం ఉండాలి. ఆయనకి తల్లిదండ్రులు ఎవరో తెలియదు అంటే పర్వాలేదు, కానీ తల్లిదండ్రులు లేరు అంటే అది నిమిత్త దోషం వచ్చింది. ఉచిత దేశము, ఉచిత కాలము, ఉచిత నిమిత్తము ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు యొక్క యథార్థతని మనం అంగీకరిస్తాం. కానీ కేవలం కనపడింది కాబట్టి సత్యం అంటే అది వర్కౌట్ కాదు. కాబట్టి స్వప్నం మిథ్య అని మనం నిరూపించాం. ఇదే విషయాన్ని, స్వప్న విషయాన్నే ఇంకొంచెం విస్తారంగా చెప్తున్నాను. స్వప్నం బాగా చెప్పి అప్పుడు జాగ్రత్తతో వస్తా, వచ్చి ఆ జాగ్రత్త అవస్థని స్వప్నంతో పోల్చి చూసుకోవటం. అదీర్ఘత్వాచ్యకాలస్య గత్వాదేశాన్న పశ్యతి ప్రతిబుద్ధశ్చ వై సర్వః తస్మిన్ దేశే న విద్యతే. కారికలు చాలా సరళంగా ఉంటాయి. భాష దృష్ట్యా చూస్తే కొంచెం సంస్కృతంతో తెలిసిపోతూ ఉంటాయి, కానీ విషయం చాలా గంభీరంగా అనుభవానికి తెచ్చుకోదగ్గదిగా ఉంటుంది. ఉచిత కాలము కాదు, స్వప్నంలో ఉచిత కాలము లేదు అని అంటున్నారు. అదీర్ఘత్వాచ్య కాలస్య. స్వప్నంలో మనం చూసేటువంటి దృశ్యాలన్నీ, ఆ ఘటనలు అవన్నీ కూడా వర్కౌట్ అవ్వాలంటే, అవన్నీ యథార్థం కావాలంటే ఒక కాలం ఉండాలి. ఇప్పుడు అప్పుడప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో హీరో పుట్టుక దగ్గర నుంచి ఉంటాడు. హీరో పుడతాడు, ఎక్కడో ఏదో పిక్యులర్ సిచ్యువేషన్లో హీరో జన్మిస్తాడు. జన్మించిన తర్వాత పెరిగి పెద్దవాడు అవుతాడు. జన్మించగానే తల్లిదండ్రులతో హీరోకి వియోగం వస్తుంది. జనరల్గా ఇలా ఉంటాయి స్టోరీస్, కొంచెం ఇమోషనల్గా ఉంటాయి. తర్వాత ఎక్కడో పెరిగి పెద్దవాడు అవుతాడు. సో అలా సీజన్స్ చెట్టు తీసుకుని డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ చెట్టుకి ఆకులు బాగా ఉన్నట్టు, పువ్వులు పళ్ళు వచ్చినట్టు, ఆ తర్వాత ఆకులన్నీ రాలిపోయినట్టు చూపిస్తాడు. అంటే అప్పుడే కొన్ని సీజన్స్ వెళ్ళిపోయాయని అర్థం. ఆ రకంగా చూపిస్తాడు.
సో దాన్ని బట్టి కొంతకాలం అయ్యేప్పటికీ హీరో మామూలుగా ఒక కాలేజీలో ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా అన్ని నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని సంవత్సరాల కథ వెళ్ళిపోతుంది. అన్ని సంవత్సరాల కథకి కావలసిన కాలం ఉందా అక్కడ? లేదు. అదీర్ఘత్వాచ్య కాలస్య. అక్కడ ఎంత కాలం ఉంది? 2 గంటల కాలం ఉంది. 2 గంటల కాలంలో కథ ఎంత పొడుగుంది? 25-30 సంవత్సరాల కథ ఉంది దాంట్లో. 2 గంటల్లో 30 సంవత్సరాలు గడవదు కదా. 2 గంటల్లో 30 సంవత్సరాలు ఎలా ఫిట్ అవుతుంది? ఫిట్ కాదు. కాబట్టి కాలము అనుచితము, ఉచితంగా లేదు, యోగ్యంగా లేదు. కాబట్టి ఇది సత్యం కాదాలదు అని నిర్ధారణ చేస్తాం సినిమా. అలాగే స్వప్నం కూడా. తర్వాత గత్వా దేశాన్న పశ్యతి. ఇది కూడా దేశము అనుచితము, ఉచితం కాదు అన్నదానికి దృష్టాంతంగా వీడు దేశాలకు వెళ్తాడు. దేశాన్ని గత్వా న పశ్యతి. ఏవేవో చూస్తాడు. ఆ చూసినవన్నీ వీడు యాక్చువల్గా ప్రయాణం చేసి చూస్తున్నాడా? దేశాన్ని గత్వా న పశ్యతి. పశ్యతి కింద దేశాన్ని గత్వా న పశ్యతి. చూస్తున్నాడే కానీ కాశీ అంతా చూసేస్తాడు. ఆ కాశీ వెళ్ళి కాశీ చూస్తే సత్యం అవుతుంది, కానీ ఇక్కడ కూర్చుని కాశీ చూస్తే అది సత్యం ఎలా అవుతుంది? కాశీనగరం చూడండి అని పూర్వం చిన్నప్పుడు చిన్న డబ్బాలు అడిగి పెట్టి ఇలాగా గంట కొట్టి వాడు పిలిచేవాడు. కాశీనగరం చూడరా బాబు అంటూ పిలిచేవాడు ఆ డబ్బాని. ఆ లోపల ఫోటోలు ఉండేవి. ఒక డజన్ ఫోటోలు పెట్టుకుంటాడు. ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా ఒక సీక్వెన్షియల్గా పెట్టుకుని ఇలా తిప్పుతుంటే ఓ ఫోటో తర్వాత ఓ ఫోటో వస్తుంది. అక్కడ మీరు 2 ఉంటాయి లెన్స్, ఐ పీసెస్ 2 ఉంటాయి. ఒకడు అనా పే చేసి వెయిట్ చేస్తున్నాడు. 2వ వాడి కోసం ఆగాడు అతను. 2వ వాడు వస్తే కానీ మొదలు పెట్టాడు. ఎందుకంటే అతనికి మళ్ళీ డబ్బులు అవుతుంది వర్క్. అంచేది ఈ లోపల ఇంకొకడిని పిలిచి రా కాశీ చూడు అని రాని మొత్తానికి పిలుస్తాడు. పిలిస్తే కాశీ చూద్దామని వీడు వెళ్తాడు. ఆ ఇద్దరు అలా నిలబడి వాళ్ళిద్దరు పొజిషన్స్ ఫిక్స్ చేసి ఇతనేమో కామెంటరీ ఇస్తూ జాగ్రత్తగా తిప్పుతూ ఉంటే ఇగో ఇది కాశీ హరిశ్చంద్ర ఘాట్, ఇది కాశీ బజార్ అని అలాగా ఫోటోలు చూపిస్తాడు. అవి ఆ భూతద్దంలో చూసేది కొంచెం పెద్దగా కనపడతాయి. సో ఇప్పుడు చూసిన కాశీ అది యథార్థం అంటే ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. ఎందుకంటే గత్వాది కాశీ పశ్యతి గత్వాదన్న పశ్యతి. సో వీడు ఇక్కడ నిలబడి కాశీ చూసేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ఆ విధంగా సినిమాలో చూసేది కానీ స్వప్నంలో చూసేది కానీ ఉచితమైన దేశం లేదు కనుక అది యథార్థం కాదాలదు. తర్వాత ప్రతిబుద్ధశ్చ వై సర్వ తస్మిన్ దేశే న విద్యతే. దేశము ఉచితము కాదు అనే విషయాన్నే మరీ చెప్తున్నారు. ఇప్పుడు కాశీ వెళ్తాడు స్వప్నంలో. కాశీ వెళ్ళి కాశీలో ఉండిపోతాడు. కాశీలో గంగా స్నానం చేసి జపం చేసుకుంటూ ఉంటాడు. సో ఈ లోపల తెలివి వస్తుంది. తెలివి వస్తే వీడు కాశీ వెళ్ళడం అంతా యథార్థమైనట్లయితే వీడు ఎక్కడ ఉండాలి? కాశీలో ఉండాలి. కానీ కాశీలో ఉండడం. ప్రతివాడు స్వప్నం చూసినవాడు ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాడు. సో ప్రతిబుద్ధశ్చ వై సర్వ తస్మిన్ దేశేన విద్యతే. స్వప్నం చూసిన ప్రతివాడు కూడా ఎక్కడ ఉండి స్వప్న ప్రపంచాన్ని దర్శించాడో ఆ స్థానంలో లేడు, ఇక్కడే ఉన్నాడు వాళ్ళ. కాబట్టి ఈ విధంగా దేశము కాలము కూడా ఉచితంగా లేవు కనుక ఈ స్వప్న దృశ్యములన్నీ కూడా బాహ్యములు ఆధ్యాత్మికములు 2 కూడా మిథ్యయే. అంటే అర్థం ఏంటి? సో నేను కాశీ చూశాను, నాకు పుణ్యం వచ్చింది, ఇవన్నీ ఆధ్యాత్మిక భావాలు. బాహ్యంలో గంగా, కాశీ, విశ్వేశ్వర ఇవన్నీ బాహ్యాలు. కాబట్టి ఈ బాహ్య భావములు ఆధ్యాత్మిక భావములు కూడా ఆంతర భావములు కూడా. భావము అంటే పదార్థము. సో ఇవన్నీ కూడా అంటే మెటీరియల్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ థింగ్స్. అవి ఆధ్యాత్మికములు ఉంటాయి. మెంటల్ థింగ్స్. నేను కర్తని, నేను భోక్తని, నేను సుఖిని, నేను దుఃఖిని, ఇవన్నీ మెంటల్ కాన్సెప్ట్స్. అవి కూడా భావాలే. సో ఇది ఘటము, ఇది పటము. భావశబ్దానికి పదార్థం అనర్థం. అవేమో బాహ్యములైన భావములు. కాబట్టి బాహ్యములు ఆధ్యాత్మికములు అయిన భావములు అన్నీ కూడా స్వప్న దృశ్యములు మిథ్యయే, యథార్థములు అసత్యములే. ఎందువల్లంటే ఉచిత దేశము ఉచిత కాలము లేదు కాబట్టి. ఈ విషయాన్ని చాలా సరళంగా చెప్పారు. దాన్ని భాష్యకారులు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవతారికి చూద్దాము. స్వప్న దృశ్యానాం భావానాం అంతఃసంవృత స్థానం ఇత్యేతత్ సిద్ధం. ఒక చిన్న పూర్వపక్షం.
ఏమిటి పూర్వపక్షం ఏంటంటే మనం ఏమని చెప్పాము, స్వప్నంలో కనబడే పదార్థములే భావాలు ఏవైతే ఉన్నాయో స్వప్న దృశ్యములైన భావములు ఇవి ఎక్కడున్నాయి, అంతఃసంవృత స్థానం. అవి ఉన్న స్థానం ఏమిటి అంటే లోపల సంకుచితమైన స్థానంలో, ఇరుకు స్థానంలో ఉన్నాయి, చాలా ఇరుకు స్థానంలో ఉన్నాయి లోపల అని చెప్పారు పైన. ఆ పైన భాష్యకారులు చెప్పారు, నహి దేహే పర్వతోస్తి, దేహంలో పర్వతం ఎక్కడ ఉంటుంది, అలాగే చాలా అంత సంకుచిత స్థానంలో ఉన్నాయి అని అన్నారే, అది మేము ఒప్పుకోము. ఇచ్చేతద్ అసిద్ధం పూర్వపక్షం. ఆ పూర్వపక్షానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తుందని అభిప్రాయం. సో ఎందువల్ల అంటే యస్మాత్ ప్రాచ్యేషు సుప్తః ఉదక్షు స్వప్నాన్ పశ్యన్నివ దృశ్యేత. ఇప్పుడు చూడండి, వీడు ప్రాచ్యేషు సుప్తః. ఇప్పుడు కూడా సంస్కృతంలో దిక్కుని బహువచనంలో చెప్తారు, ప్రాచ్యేషు అని చెప్తారు. సో ప్రాచ్యాం అని కాకుండా ప్రాచ్యేషు అని అలా చెప్తారు. సో ప్రాచీ దిక్కుల ఎందు అంటే ఎన్ని దిక్కులు ఉంటాయి, ప్రాచీ తూర్పు ఒక్కటే ఉంటుంది. దిక్కులని బహువచనంలో చెప్తారు. అలాగే దేశాన్ని కూడా బహువచనంలో చెప్తారు. కురుషు, మగధేషు, అలాగా వంగేషు, అంగేషు అనే దేశాన్ని కూడా బహువచనంలో చెప్తారు. అలా ప్రయోగం యొక్క శైలి. ఎనివే అది నిత్య బహువచనం, లైక్ న్యూస్ అన్నట్టు నిత్య బహువచనం. సో ప్రాచీ దిక్కులో పడుకున్నాడు నేను, అంటే తూర్పు దిక్కులో ఎక్కడో ఊళ్ళో పడుకుని నిద్రపోయాడు. తూర్పు దిక్కులో ఉన్న ఊరిది పడుకుని నిద్రపోయి, కానీ స్వప్నాలను ఎక్కడ చూస్తున్నాడు, ఉదక్షు స్వప్నాన్ని పశ్యతి, ఉత్తర దిక్కులో చూస్తున్నాడు. కాబట్టి ఎక్కడో లోపలే ఇరుక్కుపోయి ఉన్నట్లయితే ప్రాచీ దిక్కులో ఉన్నవాడు ప్రాచీ దిక్కులోనే స్వప్నాలను చూడాల్సి ఉంటుంది, ప్రాచీ దిక్కుకి చెందిన స్వప్నాలనే చూడాల్సి ఉంటుంది. కాబట్టి పూర్వపక్షం ఉండవు, ఇదేదో సిద్ధాంతం అనుకుని కంగారు పడకండి, ఉంటే పూర్వపక్షం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, లోపల ఇరుకులో ఉన్నాడని అంటారేంటి మీరు, లోపల ఇరుకులో ఎందుకు ఉన్నాడు, విశాలమైనటువంటి ప్రాచీ దిక్కులో పడుకున్నమాట వాస్తవమే. విశాలమైన ఉదీచి దిక్కుకు పోయి అక్కడ ఉన్నటువంటి ఉత్తర హిందుస్థాన్కి పోయి ఉత్తర హిమాలయాలు అవి చూస్తున్నాడు ఇక్కడ పడుకుని. దాని అర్థం ఏంటి, ఇరుకులో ఉంటే అలా ఎలా చూస్తాడు, ఇరుకులో లేడు, విశాలంగానే ఉన్నాడు అని ఒక అబ్జెక్షన్, ఒకసారంత అబ్జెక్షన్. సో ఇలా ఉండనే ఉంది. ప్రాచ్యేషు సుప్తః ఉదక్షు స్వప్నాన్ పశ్యన్నివ దృశ్యేత. పడుకున్నది ప్రాచీ దిక్కులో అయినా ఉత్తర దిక్కునందు స్వప్నాలను చూస్తున్నట్టుగా అనుభవం ఉందా లేదా. కాబట్టి ప్రాచీ దిక్కులో పడుకుని ఆ ప్రాచీ దిక్కుగా అతుక్కుపోయి ఆ మంచం మీదే ఉంటే, ఆ దేహం లోపలే, ఆ నాది లోపలే, ఆ పిసరంత సంకుచిత స్థానంలోనే ఉంటే ఉత్తర దిక్కులో ఉన్నటువంటి విశాలమైన చూడడం ఎలా కుదురుతుంది, చూస్తున్నాడా లేదా, చూస్తున్నాడు కదా. కాబట్టి నువ్వు చెప్పినటువంటి ఆ సంకుచిత స్థానము, ఇరుకు చోట చూస్తున్నాడు స్వప్నము అనేది మాకు అందుబాటులోకి రావట్లేదు. హౌ కెన్ యూ సే, అది మా అవగాహనకి రావట్లేదు. వీ హ్యావ్ ఎ ప్రాబ్లం దే. ఇత్యేతదాశంక్యాః, ఇటువంటి ఆశంక అంటే డౌట్, ఇటువంటి డౌట్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి సమాధానంగా ఈ శ్లోకాన్ని చెప్పచ్చు. చెప్పి మొత్తానికి స్వప్నం మిథ్యా అని అర్థం చేసుకోవాలి. చిత్రం ఏంటంటే, లోకంలో చాలామంది స్వప్నం మిథ్యా అని అనుకోరు, స్వప్నం మిథ్యా అని అనుకోరు. నాకు బాగా గుర్తు, నేను ఒక చోట దేవాలయానికి ఇనాగరేషన్ అప్పుడు వెళ్ళాను. వెళ్తే ఆ దేవాలయ నిర్మాణానికి ప్రోత్సాహం చేసిన ఆయన, నేను చీఫ్ గెస్ట్ అనుకోండి, చీఫ్ గెస్ట్గా పిలిచి నాకు సత్కారం చేశాక నిజమే నేను ఏదో ఉపన్యాసం చెప్పాను, ఏదో 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పాను. అక్కడ తొలి నుంచి నిలబడి అక్కడ ఉండి అంతర్దేవాలయాన్ని కట్టించినటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రైమ్ పర్సన్ అక్కడ. నేను వెళ్ళిన వాడిని అలా వెళ్ళి నా సత్కారం నేర్పించుకుని ఎత్తక వస్తాను. భోజనం చేసి నా దక్షిణ నా చేతిలో పడిపోతే ఇంకా నా కాళ్ళకి చక్రాలు వచ్చేస్తాయి, నేను అక్కడ క్షణం కూడా ఉండలేను, లేచెత్తకుంటాను. కానీ పాపం ఆయన అక్కడ రాత్రి మూడు అక్కడే నిద్రాహారాలు మాని ఉండి వాళ్ళందరినీ ప్రోత్సాహం చేసి ఆ దాతల దగ్గర ధనాన్ని దాంట్లో ఇన్వెస్ట్ చేయించి కట్టాడు దేవాలయం. ఆయన ఉపన్యాసానికి ఎక్కువ స్థానం పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయన హిందీ ప్రేమిని పర్సన్. సో నా ఉపన్యాసం వెంటనే ఆయన ఉపన్యాసం చెప్పారు. ఆయన ఉపన్యాసం యొక్క సారాంశం ఏమిటంటే, ఆ దేవాలయాన్ని కట్టాలనేటువంటి ప్రోత్సాహం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, అది సారాంశం.
స్వప్నం నుంచి వచ్చింది. అప్పుడు నేను ఇక్కడ ముందుంచి పాఠం చెప్తున్నాను. రిలిజియన్కి స్పిరిచువాలిటీకి చాలా గ్యాప్ ఉంటుంది. సో ప్రాబ్లం. కాబట్టి స్వప్నంలో ఏమన్నా ఇంత పిసరంత ఇరుకులో ఉందని మీరు ఆర్గ్యుమెంట్ చెప్పారు, బాగానే ఉంది. నాకు పెద్ద దేవుడు కనపడ్డాడు. ఇరుకులో ఎందుకు కనపడతాడు? పైగా ఆ దేవుడు కూడా ఎక్కడ కనపడ్డాడు? నాలో కనపడలేదు, హిమాలయాల్లో కనపడ్డాడు. కాబట్టి కనపడి నాకు చెప్పాడు. మీరు వచ్చేసి మొత్తం స్వప్నం అంతా మిథ్యంటే ఎక్కడికి పోతుంది? కాబట్టి ఏదో ఒక ఆశంక ఉండనే ఉంటుంది. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. స్వప్నాన్ని కనుక, స్వప్న ప్రపంచం మిథ్యా అని కనుక అంగీకరిస్తే ఈ అద్వైతవాదులు ఏం చేస్తారంటే జాగ్రత్త ప్రపంచాన్నంతని కూడా దానికి ఎలా వల వేసి పట్టేసి దాన్ని మిథ్యలోకి నెట్టేసిపోతారు. మిథ్య చేసి కూర్చోబెడతారు. వీళ్ళతో బతకడం కష్టం. కాబట్టి వీళ్ళకి గుణపాఠం చెప్పాలంటే వాడి దృష్టాంతాన్నే మనం ఒప్పుకోకూడదు. వాడిని అక్కడే అడ్డుపడాలి. వాడు ఏమంటున్నాడు? స్వప్నం మిథ్య అంటున్నాడు కదా, స్వప్నం మిథ్య కాదు. ఇంక ఇప్పుడు ఏం చేస్తాం? నీకు దృష్టాంతమే లేదు. ఇంకా స్వప్నమే మిథ్య కాదంటే దృష్టాంతమే లేదు. సినిమాని స్వప్నాన్ని తీసి పక్కన పెడితే ఇంకేం మిగిలింది? దృష్టాంతం లేకుండా తత్వాన్ని ఏం చెప్తారు? కాబట్టి కొంతమంది ద్వైతవాదులు ఏం చేశారంటే స్వప్నం మిథ్య మేము ఒప్పుకోవాలి. అది కాదండి, ఆబాల గోపాలం ప్రసిద్ధి కదా, పశువుల కాపరులు చిన్నపిల్లలకు కూడా స్వప్నం మిథ్యం తెలుసు కదా. అంటే వాళ్ళకి తెలుసున్నది సత్యం ఎందుకు అవ్వాలి? వాళ్ళకి తెలియదు. వాళ్ళని దృష్టాంతంగా చెప్తాడు శాస్త్రంలో. అలాగే అడ్డంగా నడుపుకొచ్చి వాడు స్వప్నం సత్యం అని చెప్తాడు. స్వప్నంలో అంతా సత్యం అంటే కొంత సత్యం ఉందంటాడు, అంతా అసత్యం అని ఒప్పుకోడు. దాంతో ఏమైపోతుంది? వాడికి ఒక దండం పెట్టేసి వద్దమ్మా నీకు ఈ జన్మకి అద్వైతం ఉంటుంది, మళ్ళీ జన్మ చూస్తుంది కానీ వదిలిపెట్టి దక్కరావాలి. అలాంటి పరిస్థితిని ద్వైతవాదులు క్రియేట్ చేస్తారు. ఏదో రకంగా అడ్డుపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ మైండ్ తోటి తత్వాన్ని తెలుసుకుందామనే ప్రయత్నం కాదు. తత్వం వారికి తెలిసిపోయింది ఆల్రెడీ. ఏమిటంటే బహుత్వమే సత్యము, ద్వైతమే సత్యము. ఇప్పుడు దానికి విరుద్ధంగా నువ్వు స్వప్న దృష్టాంతం ఇస్తే ఆ దృష్టాంతాన్ని కూడా ఒప్పుకోండి. ఇది పొలిటికల్ పార్టీల వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అలాగే ఉంటాయి. వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో వాడు చెప్పాడు కాబట్టి తప్పు అంటాడు, వీడు చెప్పాడు కాబట్టి తప్పు అంటాడు వాడు. అలాగుంటారు. ఈ కన్ఫ్రాంటేషన్స్ చాలా దూరంగా ఉంటాయి. మన దృష్టి అదేమీ కాదు. అంటే ఒక పూర్వపక్షాన్ని ఉద్భావన చేసి దానికి సమాధానాన్ని తెలుసుకుని స్వప్నం మిథ్యాన్ని బాగా అవగాహన చేసుకోవటం కోసం గౌడపాదాచార్యులు ప్రేమగా ఆ స్వప్నావస్థని వర్ణిస్తున్నారు. ఒక అవస్థని తెలుసుకునేటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. స్వప్నం అని చిన్నప్పటి నుంచి చూస్తున్న స్వప్నాలే అని అలా తీసిపారేయకూడదు. దాన్ని పరిశీలించే ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఒకటి ఉంటుంది. ఏ ప్రణాళిక ఆధారంగా మీరు స్వప్నం మిథ్యం చెప్తున్నారో ఆ ప్రణాళికని బాగా అవగాహన చేసుకుంటే అప్పుడు జాగ్రత్త బతుకు కూడా బయటపడుతుంది. నా దేహాత్ బహిః దేశాంతరం గత్వా స్వప్నాన్ పశ్యతి. చూడండి, స్వప్నాలను చూస్తున్నాడు కదా, దేహం కంటే బయట ఉండే మరో చోటకి వెళ్ళి చూస్తున్నాడా? లేదు. దేహాత్ బహిః దేహాంతరం గత్వా నా పశ్యతి. ఎక్కడ ఉన్నాడో అక్కడే చూస్తున్నాడు, ఆ మంచం మీదే ఉంటాడు. అది చూసి స్వప్నం కూడా తన దేహం లోపలే అంటే మళ్ళీ దాంట్లో కూడా ఒక నాడి లోపల చూస్తాడు. అంతేకాని దేహం నుంచి, దేహం ఉన్న గదిలోంచి ఎక్కడికో వెళ్ళిపోయి స్వప్నాలు ఏం చూడటం లేదు. కాబట్టి అక్కడ యోగ్యమైన దేశము సుతరాము లేదు. అదే వివరిస్తారు. యస్మాత్ సుప్తమాత్ర ఏవా దేహదేశాత్ యోజన శతాంతరికే మాసమాత్ర ప్రాప్యే దేశే స్వప్నాన్ పశ్యన్నివ దృశ్యతే. చూడండి, యస్మాత్ అంటే ఎందుకంటే సుప్తమాత్ర ఇక్కడే పడుకుని ఉన్నాడండి. ఆ శయ్య మీద పడుకుని ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు, పడుకున్నాడు. పడుకున్న వెంటనే స్వప్నాన్ పశ్యన్నివ దృశ్యతే, స్వప్నాలని చూడడం ప్రారంభిస్తాడు అని మనకు అనుభవంలో. దృశ్యతే అంటే మనకు అనుభవంలో తెలుస్తోంది. ఇక్కడే పడుకునే స్వప్నాలను చూస్తున్నాడు.
ఆ స్వప్నాలను చూసే సందర్భంలో ఆ స్వప్న ప్రపంచంలో ఉండే భావాలు ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశానికి వీడు వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. ఒకప్పుడు వీడు స్వప్నంలో చూసిన దేశము 100 యోజనాల దూరంలో ఉంటుంది. దేహదేశము కంటే, అంటే దేహము పడి ఉన్న దేశం అంటే ఆ మంచం, ఆ నూలక మంచం, ఆ గది, అక్కడెక్కడో పడి ఉంటాడు కదా. వాడి స్వప్నాన్ని చూస్తుంటే ఈ దేశం నుంచి 100 యోజనాల దూరంలో, యోజనం అంటే 6 మైళ్ళు వేసుకోండి, 600 మైళ్ళు లేకపోతే 800 మైళ్ళ దూరంలో ఉంది ఆ దేశం. అక్కడ వెళ్ళిపోయి వీడు స్వప్నాలను చూసేస్తున్నట్టుగా వాడికి అనుభవం వస్తుంది. అక్కడికి వీడు వెళ్ళాలంటే వీడికున్న వ్యవస్థలో 1 నెల రోజులు పడుతుంది. మాత్ర ప్రాప్తే. పూర్వం నడిచిపోయేవారు 1 నెల రోజులు పడుతుంది టైము వీడు అక్కడికి వెళ్ళాలంటే. ఎక్కడికి కదలకుండా అక్కడే కూర్చుని గొడవ పెట్టేస్తూ స్వప్నాలను చూస్తున్నాడు. కాబట్టి యోగ్యమైన దేశం ఉన్నట్టా లేనట్ట? లేదు, యోగ్య దేశం లేదు స్వప్నానికి. తద్దేశ ప్రాప్తే ఆగమనస్య చ దీర్ఘకాలోస్తి. పైగా కాలం ఇప్పుడు 800 మైళ్ళ దూరంలో వీడు స్వప్నం దృశ్యాలను చూశాడు. ఏదో రకంగా ఆ దేహంతో ఏదో రకంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి స్వప్నాన్ని చూసేసి అక్కడ ఆ స్వప్న దృశ్యాల్ని మళ్ళీ వాపసు వచ్చేసి ఈ దేహంలో దూరేశాడు అని చెప్పడానికి ఏమీ అవకాశం లేదు. వీడు ఇక్కడే పడున్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. పైగా అక్కడికి వెళ్ళి రావడానికి తగ్గంత టైం ఏదండి? తద్దేశ ప్రాప్తే ఆగమనస్యగా అక్కడికి వెళ్ళాలి, చేరుకోవాలి, అక్కడ ఉన్న దృశ్యాలన్నీ చూసి మళ్ళీ ప్రయాణం కట్టేసి వచ్చేసేయాలి. ఇదంతా కూడా ఆ నిద్రలో అయిపోవాలి. అంత టైం ఎక్కడుంది? లేదు. ఏదైనా స్వప్నం 1 నెల రోజులు స్వప్నం ఉంటే పోనీ వెళ్ళొచ్చాడు అనుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోయే స్వప్నం ఉంటాను. కాబట్టి ఆ దేశానికి వెళ్ళొచ్చాడనేటువంటి మాట ఏమీ లేదు. అతః అదీర్ఘత్వాచ్చ కాలస్య న స్వప్నదృక్ దేశాంతరం గచ్చతి. అది ఇప్పుడు మీకు అదీర్ఘత్వాచ్చ కాలస్య అనే ఆ ఫ్రేజ్ని, ఆ శ్లోకంలో ఉండే ఫ్రేజ్ని అన్వయిస్తున్నారు. కాబట్టి కాబట్టి కాలస్య అదీర్ఘత్వాచ్చ, దేశం అయోగ్యమైన దేశం అనే విషయం ఒకటి ఉన్నదే ఉంది. కాలం కూడా చాలా తక్కువ కాలం ఉంటుంది, చాలా తక్కువ కాలం, 10 నిమిషాలు ఉంటుంది స్వప్నం, మహా ఉంటే 10 నిమిషాలు. అక్కడికి వెళ్ళొచ్చి 1 నెల రోజులు పట్టి అంత టైం ఎక్కడుంది? లేదు. కాలము చాలా పొట్టిగా ఉండడం చేత ఈ స్వప్నాలను చూసేవాడు ఇంకో దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఉండే భావాలను చూస్తున్నాడు అని చెప్పడానికి సుతరాము అవకాశం లేదు. నగచ్చతి. కించ ప్రతిబుద్ధశ్చ వై సర్వః స్వప్నదృక్ స్వప్నదర్శన దేశే న విద్యతే. అది ఇప్పుడు గత్వా దేశాన్న పశ్యతి. ఆ శ్లోకం వ్యాఖ్యానం చేస్తున్నారు, శ్లోకాన్నే వివరిస్తున్నారు. శ్లోకంలో ఉండే ద్వితీయ పదాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఏమిటి ఇలా ఉంది మాండుక్యం అనుకోద్దు, మీరు ఓపికగా వింటూ ఉండండి. ఇట్ విల్ బ్రింగ్ అవుట్ ఇట్స్ ఛాలెంజెస్. స్లోగా వస్తే ఛాలెంజెస్, కంగారు పడకూడదు. సో కించా ఇంకో మాట, దేశం యోగ్యం కాదు, కాలం యోగ్యం కాదు, మరో విషయం కూడా చెప్తున్నారు. ఏమిటంటే అది ప్రతిబుద్ధశ్చ వై సర్వః. ఎంతమంది స్వప్నాన్ని చూశారో వాళ్ళందరూ అనుభవాల్ని మీరు ఒకసారి వెళ్ళి పరిశీలన చేశారండి, ఒక సర్వే చేయండి. ఎవడు ఈ ప్రతివాడు కూడా స్వప్నాన్ని సర్వస్వప్న దృక్, స్వప్నాన్ని చూసేవాడు ఎవడైనా కూడా ప్రతివాడు కూడా నిద్ర లేచిన తర్వాత స్వప్న దర్శన దేశే న విద్యతే. వీడు ఏ దేశంలో ఉండే పదార్థాలని స్వప్నంలో చూశాడో ఆ దేశంలో ఉంటాడా, లేక ఎక్కడ పడుకున్నాడో అక్కడే ఉంటాడా? ఎక్కడ పడుకున్నాడో అక్కడే ఉంటాడు. మామూలుగా పల్లెటూరులో నులక మంచాలు బయట వేసంకాలంలో బయట నులక మంచం వేసి పడుకుంటాడు. ఆ కుక్కి మంచం అలా గొయ్యరాగా దాంట్లో పడి ఉంటాడు. మరి కాశీ రాజేశ్వరం ఇవన్నీ చూసి వస్తాడు. వీడు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉంటాడు, ఉండి స్వప్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ స్వప్నద్రష్ట ఉన్నాడే ప్రతివాడు దీనికోసం. బీదవాడు పోనీ ఇక్కడే ఉంది స్వప్నం చూశాడు, పోనీ రిచ్ మ్యాన్ స్వప్నంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చాడు, అలాగేమీ లేదు. అందరూ ఎక్కడ పడున్నారో అక్కడే పడుండి ఈ స్వప్నాలను చూస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉన్నాడు. ఆ కొత్త దేశానికి వీడు వెళ్ళనే లేదు.
యది చ స్వప్నే దేశాంతరం గచ్చేత్ యస్మిన్ దేశే స్వప్నాన్ పశ్యేత్ తత్రైవ ప్రతిబుధ్యేత. అన్వయ వ్యతిరేకం. అన్వయం చెప్పారు, ఇక్కడే పడున్నాడు, నిద్ర లేచేవాడికి ఇక్కడే ఉన్నాడు. వ్యతిరేకం చెప్తున్నారు. వ్యతిరేకం అంటే ఏమిటి? ఒకవేళ వీడు నిజంగా స్వప్నంలో ఏ దేశంలో భావాలను చూశాడో ఆ దేశానికే వెళ్ళి, దేశాంతరం, ఇక్కడ భావాలను చూడలేదు కదా, ఇక్కడ పడుకున్నా మరో దేశంలో ఉండే భావాలను చూశాడు, ఆ దేశాంతరానికి వెళ్ళి, మరో దేశానికి వెళ్ళి అక్కడి భావాలను చూశాడు అని అన్నట్లయితే నిద్ర లేచేప్పటికీ ఆ స్వప్నం నుంచి బయటకు వచ్చాడు, ఆ క్షణంలో అక్కడ భావాలను చూస్తూ ఉన్నాడు. ఎక్కడి భావాలను చూస్తూ ఉన్నాడో నిద్ర లేచిన వెంటనే అక్కడ ఉండాలి. కాశీలో వీడేమో నారదఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ నారదఘాట్ను చూస్తూ స్వప్నంలో ఉన్నాడు. నారదఘాట్ను చూస్తూ తక్కువని తెలివచ్చింది. తెలివస్తే ఇప్పుడు ఎక్కడ ఉండాలి? నారదఘాట్లో ఉండాలి. ఉన్నాడా నారదఘాట్లో? లేదు. దానిబట్టి మనం ఏం చెప్పాల్సి ఉంటుంది? వీడు ఎక్కడికి వెళ్ళలేదా బాబు, ఇక్కడే పడుకుని ఈ లోపలే, ఈ దేహం లోపలే, ఆ నాది లోపలే ఈ స్వప్నాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉంటాడండి, కొడుకో కూతురు అమెరికాలో ఉంటాడు, వీడు ఇక్కడ కూర్చొని భావన చేస్తూ ఉంటాడు. అది స్వప్నం అంటారా లేకపోతే అది ఏమన్నా సత్యం అంటారా? ప్రవాహం ఉంటుంది, థాట్ ప్రాసెస్. అమెరికాలో కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి నీకు నేనేమో ఇంత డబ్బిస్తాను, లేకపోతే ఇది చేసిస్తాను, నువ్వు చక్కగా అలా చూసుకో అని అనిపిస్తే అమ్మాయి చాలా సంతోషించేసినట్టుగా దానికి రిప్లై. ఇదంతా వీడు భావన చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఏమో అక్కడ ఉంటుంది, అక్కడ ఏదో హడావిలో ఉంటుంది, వీడు ఇక్కడ కూర్చొని స్వప్నం భావన చేస్తూ ఉంటాడు. ఈ లాజిక్ నేను మీకు హెచ్చరిక చేస్తున్నా, బీ ప్రిపేర్ అయితే 6 months ఇదే పని, ఇంకా వేరే పనే లేదు. ఐ విల్ ప్రిపేర్ ఇట్ లైక్ దాట్. ఇట్ విల్ కమ్. ఐ విల్ అంటే నేను కాదు, శాస్త్రకారులు అలా ప్రిపేర్ చేస్తారు. ఎంత మధురంగా నిర్మాణం చేస్తారో మీరు. కుదురుగా ఇల్లు కట్టేప్పుడు వాడు ఇటగా మస్తి మశానం అన్నీ పోగేసి కూర్చుని కడతాడు. కట్టిన తర్వాత చూడాలి దాని సొగసు అలా ఉంటుంది. ఇల్లు కట్టడం అనే ప్రాసెస్ నడుస్తుంది. సో కాబట్టి స్వప్నంలో దేశాంతరానికి వెళ్ళి ఆ దేశంలో స్వప్నాలను చూసేది అన్నట్లయితే అక్కడే నిద్రలేవాలండి. నచైతదస్తి. అలా ఎవరైనా నిద్రలేస్తున్నారా? అక్కడికి వెళ్ళి నిద్రలేస్తున్నారా? అలాంటిది ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో, ఎవరి అనుభవంలోనూ అలా లేదు. రాత్రౌ సుప్త అహనీవ భావాన్ పశ్యతి. వీడు పడుకున్నది ఎప్పుడు? రాత్రి పడుకుని 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, కళ ఖండం ప్రారంభించాడు. ఆ కళలో పొగలు ఎక్కడి నుంచి వస్తుందండి? రాత్రి 10కి పడుకుంటే 10:30 పొగలు ఎక్కడి నుంచి వస్తుంది? పొగలు రాదు కదా. మరి పొగలు లేదు అక్కడ. అహనీవ పశ్యతి. పొగలా అన్నట్లుగా చూడడమే కానీ అక్కడ పొగలు లేదు, ఏమీ లేదు. కాబట్టి ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. రాత్రి అయితే రాత్రే, పొగలు కూడా కాదు. కాబట్టి ఆ యోగ్యమైన కాలమే లేదు అక్కడ. బహుభి సంగత యైశ్చ సంగతో భవతి తైర్గృహ్యేత. స్వప్నంలో వీడు బహుభి సంగత, అనేక మందిని కలుసుకుంటాడు, అనేక మందితో మాట్లాడతాడు, లావాదేవీలు చేస్తాడు. సరే నిద్ర లేచాడు. మొన్నటి పొద్దున్నేమో వీడు వెళ్ళి మార్కెట్లోకి వెళ్తాడు. ఎవళ్ళెవళ్ళనైతే స్వప్నంలో కలిశారో వాళ్ళందరూ కూడా ఏమంటే బాగున్నారా, నిన్న మనం కలుసుకున్నాము అని వాళ్ళు గుర్తించాలా అక్కర్లేదా? గుర్తించాలి. తైర్గృహ్యేత. వాళ్ళు గుర్తుపట్టాలి. ఏమంటే నిన్న మనం కలుసుకున్నాము, మీరు నాకు 1000 రూపాయలు అప్పిచ్చారని వాడు అనాలా అక్కర్లేదు, చాలా థ్యాంక్స్ అండి అని అనాలా అక్కర్లేదా? అనాలి. సో బహుభిశ్చ సంగత యైశ్చ సంగత భవతి తైర్గృహ్యేత. అనేక మందిని కలిసినవాడు ఆ అనేక మందిలో కనీసం కొంతమంది అయినా వీళ్ళు మేము కలిసామండో అని గుర్తుపట్టి చెప్పాల్సి ఉంటుంది. నచ గృహ్యతే. అలా ఎవ్వడూ వీడిని గుర్తుపట్టట్లేదు, ఎవడూ గుర్తుపట్టలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను కొడుకు గురించి భావన చేస్తూ ఉంటానండి, వాడు అసలు ఈ దృష్టే ఉండదు వాడికి, వాడు అసలు పట్టించుకోడు. ఇప్పుడు ఈ కొడుకు స్వప్నంలో కొడుకు అంటారా, వాస్తవం కొడుకు అంటారా? ఇట్ ఈజ్ లైక్ దట్.
ఇట్ కంటిన్యూస్ లైక్ దాట్. మన మనస్సు మన మీద ప్లే చేసే ట్రిక్స్ ఎన్ని ఉన్నాయంటే ఆ ట్రిక్స్ లోకంలో జనాలకి బాహ్యంలో సమస్యలకి బాహ్యంలో పరిష్కారాలను వెతుక్కుంటూ మొత్తం జీవితం అంతా గడిపేస్తారు. బాహ్యంలో సమస్యలు బాహ్యంలోనూ లేవు, పరిష్కారాలు బాహ్యంలోనూ లేవు. యూ హ్యావ్ టు వాచ్ ది మైండ్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. మైండ్ని వాచ్ చేసి మైండ్ ప్లే చేసి ట్రిక్స్, అన్ని ట్రిక్స్ కాదు, అన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంది మైండ్. ఆ మైండ్ యొక్క ప్లే తప్ప ఇంకేమీ లేదు. సో మైండ్ మనిషి మీద ప్లే చేసేటువంటి మనిషి రోగిష్ఠువాడు అయిపోతాడు కేవలం మైండ్ కారణంగా. మైండ్ వాడిని భయపెట్టేస్తుంది, భయంలో పడిపోతాడు, భయపడుతూ బతికేస్తూ ఉంటాడు. ఎందుకు భయపడుతున్నాడంటే ఏవో కారణాలు చెప్తాడు ఎందుకు భయపడుతున్నా. ఆ కారణాలన్నీ కూడా బాహ్యంలో ఉండవు, అవన్నీ కూడా కేవలం మానసిక కల్పనలు మాత్రమే. ఇంకే పేరుకి జాగ్రత్త అవస్థ అని పేరు, కానీ అంతా కూడా మైండ్ యొక్క ఒక విలాస తప్ప, ఒక ప్లే తప్ప ఏ మాత్రం సత్యం లేదు. ఏది సత్యమో అది మనం పట్టుకోవడంలో వ్యర్థం అయిపోతూనే ఉన్నాం. సత్యం కాని దాన్ని మనస్సు యొక్క చలనం వల్ల కనబడుతూ ఉన్నటువంటి స్వప్నం వంటి దాన్ని పట్టుకుని అదే సత్యం అని భ్రమపడుతూ వీడు బతుకంతా బతికేస్తాడు. ఏ రోజుకి ఆ రోజు అది సత్యం, అది అసత్యం, అది స్వప్నం అని మనకు ముఖం మీద కనపడుతూనే ఉంటుంది. బాల్యం వెళ్ళిపోయింది, బాల్యం స్వప్నమా లేకపోతే సత్యమా? యవ్వనం వచ్చింది పోయింది అవుతుంది, స్వప్నమా సత్యమా? వచ్చి అలా వస్తూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది. ఏది సత్యం దీంట్లో? ఇప్పుడు ఉన్న స్థితి సత్యమా? మనిషి రాబోయే 10 సంవత్సరాల్లో నా బతికేమిటి అని ఆలోచించుకుంటే వాడికి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి మిథ్యా అని తెలిసిపోతుంది. ముందు అసలు మిథ్యాత్మ నిశ్చయం అయితే కానీ అసలు వీడికి ఆత్మతత్వానికి యోగ్యతే రాదు. కాబట్టి స్వప్నంలో ఇంతమందిని కలుస్తున్నాం, వాళ్ళు ఎవరైనా మిగులుతున్నారా? వాళ్ళు మంది గుర్తుపడుతున్నారా? వీడు అనారోగ్యం చేసి మంచం మీద పడ్డాడనుకోండి, ఎవరు గుర్తుపడతారు? వీడిని ఎవరు గుర్తుపడతారు? వాళ్ళు బిజీగా ఉండరు. ఇంట్లో వాళ్ళు కూడా వీడు అనారోగ్యం చేసి మంచం మీద ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏదో కప్పు కాఫీ అవి వాళ్ళు ఒక స్ట్రక్చర్ పెట్టేసుకుంటారు. వీడికి ఈ టైంకి కాఫీ, ఈ టైంకి 2 మెతుకులు ఇస్తూ ఉండడం అనే ఒక పెట్టేసుకుంటారు. అది చేసేస్తారు. అది ఎందుకు చేస్తారంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ ఇట్. ఒక కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది, ఒక సైకలాజికల్ కండిషనింగ్ ఉంటుంది, ఒక సోషల్ ఫియర్ ఉంటుంది. మనం చేయకపోతే ఇది అభాసు పాలవుతాం అనేటువంటి ఒక సోషల్ ఫియర్ ఉంటుంది, రిలీజియస్ ఫియర్ ఉంటుంది, రిలీజియస్ కండిషనింగ్ ఉంటుంది, ఏవేవో కండిషనింగ్స్ ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేస్తే పుణ్యం అనే భావం ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కలిసి వాడి మనస్సు మీద ప్రభావం చూపిస్తే వాడు ఏదో ఒక పాలసీ ప్రకారంగా చేసుకుంటూ పోతాడు. వీడు అలా కూర్చుని ఊహాపోహలు చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ నన్ను చూసేస్తారు అంటే ఏవేవో ఊహాపోహలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ జీవితాలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో విశ్రాంతిగా ఉన్నవాడు ఎవడూ లేడు. అందరూ పరుగులు తీస్తూ ఆయాసపడిపోతూ దుఃఖపడిపోతూ బెంగపెట్టేసుకుంటూ గిలగిల్లాడిపోతున్న వాళ్ళే మీకున్నారు, కానీ ప్రపంచంలో విశ్రాంతిగా ఉన్నవాడు ఎవరు లేడు. కాబట్టి వీడికి లేని విశ్రాంతి వీడికి ఇంకొకరికి వీడేమిస్తాడు? ఉంటే అలాగా అపియరెన్సెస్ ఉంటాయంటే మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ బేసిస్ మీద నడిచిపోతూ ఉంటుంది. అంచేతనే సత్యం తెలిసిన మహాత్ములు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అంటారు. ఇదికే వీడి స్వప్నం తప్ప యథార్థమే ఉండదు. కాతే కాంత 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 అయిపోయింది. ఓ కాంత అంటే భార్య అని అర్థం. సో ఆ విధంగా ఈ భావాలన్నీ కూడా స్వప్న విషయాలు తప్ప వాటిలో సత్యమే ఉండదు అని నిరూపించబోతున్నారు. ప్రస్తుతానికి స్వప్నంలో మనం చూసిన వాళ్ళు వాళ్ళు గుర్తుపట్టడం లేదు. కాబట్టి అంటే స్వప్నంలో నువ్వు పెట్టుకున్న సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా హుళక్కి తప్ప వాటిల్లో ఏమీ సారం లేదు. స్వప్నం మొదటి తెలుసుకుందాం ప్రస్తుతానికి, జాగ్రత్త గురించి తర్వాత ఆలోచిద్దాం. గృహీతశ్చేత్ వామద్య తత్రోపలబ్ధవంతః వయమితి బ్రూయు. భాష్యకారులు దాన్ని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. సపోజ్ మీకు ఎలా తెలుసు?
వాడు గుర్తుపట్టలేదని మీకు ఎలా తెలుసు? ఒకవేళ గృహీతశ్చే వాడు గుర్తుపట్టాడు అనుకోండి, గుర్తుపడితే ఏమని చెప్తాడు? ఏమండోయ్ అద్య తత్ర ఉపలబ్ధవంత, ఈవేళ మిమ్మల్ని అక్కడ కలుసుకున్నాము, అక్కడ చూశాము అని చెప్తారా చెప్పరా? చెప్తారు. అలా చెప్తున్నారా వాళ్ళు? చెప్పట్లేదు. వయం ఇది బ్రూమ. వీడు 10 మందిని కలిసి ఉపన్యాసం చెప్పొచ్చాడు స్వప్నంలో. మొన్నటి పొద్దున్న ఏమండి నిన్న మీరు చెప్పిన ఉపన్యాసం చాలా బాగుందండి, మేమందరం చాలా ఎంజాయ్ చేశాం, మనం అక్కడ హాల్లో మీరు చెప్పారు కదా అని గుర్తుపట్టి చాలా థ్యాంక్స్ చెప్పాలా అక్కర్లేదా? చెప్తారు. దే డూ దాట్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్. అది ఆయన అంటున్నారా నచేయిత దృష్టి అనచేయిత దృష్టి, నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్. సో నోబడీ ఈజ్ డూయింగ్ ఎనీథింగ్. మరి అయితే ఏమిటి స్వప్నం? ఎందువల్ల వస్తుంది ఈ స్వప్నం ఇలాగా? దాని తత్వం ఏమిటో తెలియాల్సిన అవసరం ఉంది. దేశం యోగ్యంగా లేదు, కాలం యోగ్యంగా లేదు, ఆ స్వప్నంలో ఉండే ఘటనలు యోగ్యం కాదు, స్వప్నంలో మనం భావన చేసే సంబంధ బాంధవ్యాలు యోగ్యం కాదు, లావాదేవీలు యోగ్యం కాదు, ఇచ్చిపుచ్చుకోవడాలు యోగ్యం కాదు, ఏది యోగ్యం కాదు. అంతా అయోగ్యంగానే ఉంది. మొత్తం వ్యవహారం అంతా చాలా అయోగ్యంగా. అయోగ్యం అంటే అన్టెనబుల్, ఇంప్రాక్టికల్, అన్రియల్ అలాగే ఉందే. ఏమిటండి ఈ స్వప్నావస్థ ఇలా ఉంది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ స్వప్నావస్థ? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. తస్మాత్ న దేశాంతరం గచ్చతి స్వప్నే. కాబట్టి స్వప్నంలో వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంకో దేశానికి వెళ్ళట్లేదు. అసలు పూర్వపక్షం అది. ప్రాచీ దిక్కులో నిద్రించిన వాడు ఉత్తర దిక్కులో స్వప్నాలను చూస్తున్నాడు కదా, అటువంటిప్పుడు వీడు ఇక్కడే ఈ దేహంలోనే, ఇక్కడ ఈ ఇరుకులోనే ఉండే స్వప్నాలను చూస్తున్నాడు కాబట్టి సత్యం కాదని మీరు ఎలా చెప్తారు? అది పూర్వపక్షం. ఆ పూర్వపక్షానికి ఎంత పొడిగాక ఆన్సర్ చెప్పారో చూడండి. కాబట్టి వీడు ఎక్కడికి వెళ్ళట్లేదు. అదే నులక మంచం అక్కడే, అదే దేహం అక్కడే పడున్నాడు. ఆ దేహం లోపల, ఆ నాడి లోపల వీడు ఇంత స్వప్నాలని చూసి వస్తున్నాడు. అది స్వప్నం. అయితే ఈ స్వప్నం ఎక్కడి నుంచి వచ్చింది? వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్? నేను మీకు ఒక సూత్రం చెప్తాను, మీరు అది మనసులో పెట్టుకుని అది గుర్తులో పెట్టుకోండి. ఈ స్వప్నం ఎక్కడి నుంచి వచ్చిందంటే సంస్కార విశిష్ట అంతఃకరణ ఉపాధి ద్వారా స్వప్నం పశ్యతి. వీడి అంతఃకరణం ఉన్నది, మనస్సు, అంతఃకరణం, అదే వీడి స్వప్నానికి మూలం. దాన్ని ఉపాధిగా చేసుకుని దాంట్లో సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది సింపుల్గా ఉంటారు. వాళ్ళ బాహ్యంగా సింపుల్గా ఉండడమే కాకుండా ఆంతరంగా కూడా చాలా సింపుల్గా ఉంటారు. ఎవళ్ళని, శత్రువులని, మిత్రులని, వీడు కావాల్సిన వాడని, పరాయి వాడని, కొంతమంది చాలా కాంప్లెక్స్గా ఉంటారు. అదిగో వాడు నన్ను చూసి నవ్వలేదు, నేను నన్ను సరిగ్గా పలకరించలేదు అని చాలా కాంప్లెక్స్గా ఉంటారు. సో ఈ కాంప్లెక్సిటీస్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా పలకరించారనుకోండి సంతోషం, పలకరించలేదని కూడా నోటీస్ చేయకుండా చాలా సింపుల్గా ఉన్న వ్యక్తులకి స్వప్నాలు రావు. స్వప్నం రావాలంటే ఆ మనస్సుకి కొంత కాంప్లెక్సిటీ ఉండాలి. అనేక సంస్కారాలు, మంచో చెడో ఏవో సంస్కారాలు ఉండాలి. అస్తమానం నేను ఇందాకటి నుంచి కాశీ అనే దృష్టాంతం చెప్తున్నా. అంటే ఏదో కొంత సంస్కారం ఉండబట్టి అటువంటి దృష్టాంతం చెప్తున్నా. లేకపోతే మోండా మార్కెట్ అని దృష్టాంతం కూడా చెప్పచ్చు కదా. కాశీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో సంస్కారం ఉండబట్టి ఆ దృష్టాంతం చెప్తున్నాను అనమాట. కాబట్టి సంస్కార విశిష్టమైన అంతఃకరణోపాధి ద్వారా మాత్రమే వీడు స్వప్నాలను చూస్తున్నాడు. కాబట్టి స్వప్నంలో ఉన్న దేశము కేవలము సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచి పుట్టింది. స్వప్నంలో వీడు చూసిన కాలము కూడా సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచే పుట్టింది. స్వప్నంలో వీడు ఎంతమందిని చూస్తే అంతమంది, ఎన్ని సంబంధ బాంధవ్యాలని అనుభవానికి తెచ్చుకుంటే అవన్నీ, ఎన్ని సుఖ దుఃఖాలను చూస్తే అవన్నీ సర్వము సంస్కార విశిష్ట అంతఃకరణ ఉపాధి నుండి పుట్టింది. దీన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు. వ్యాప్తి జ్ఞానం అంటే మీకు వ్యాప్తి జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తానండి. ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ అని ఇంగ్లీష్లో. ఇప్పుడు పర్వతో వన్యమాన్ ధూమాన్, పర్వతమునందు నిప్పు గలదు, అగ్ని పర్వతం అది. ఎందువల్ల పొగొస్తుంది కాబట్టి.
పొగ వస్తోంది కాబట్టి నిప్పు ఉందని చెప్పడానికి ముందు వీడికి ఒక సంస్కారం ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం పేరే వ్యాప్తి జ్ఞానం. ఏమిటా వ్యాప్తి జ్ఞానం? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్నిః. ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడ తప్పనిసరిగా నిప్పు ఉండి తీరుతుంది. ఎలా చెప్తారండి మీరు? ఈ కంక్లూషన్, అది కంక్లూషన్ వ్యాప్తి జ్ఞానం. ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ యొక్క కంక్లూషన్ ఉందే, ఆ కంక్లూషన్ మీకు ఎలా వచ్చిందండి అంటే, యథా మహానసః. మేమేమో కిచెన్ రోజు చూసి మహానసః అంటే కిచెన్ రోజు చూసి ఆ పొగ అదంతా చూసి మాకు అవగతమైపోయింది. పొగ ఉందంటే నిప్పు ఉన్నట్టు అవగతమైపోయింది. దాన్ని ఈ సిచ్యువేషన్కి అప్లై చేసి వీ కంక్లూడెడ్ దట్ ది ఫైర్ ఈస్ దేర్. అలాగంటే వ్యాప్తి జ్ఞానం ఒకటి మీకు చెప్తున్నా. ఏమిటంటే వ్యాప్తి జ్ఞానం మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో చెప్పండి. ఎక్కడెక్కడైతే సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచి ఏది పుడుతుందో అది స్వప్న సదృశము. చాలా పెద్ద వ్యాప్తి జ్ఞానం. మీ జాగ్రత్త అవస్థనంతని కూడా నేను బుట్టలో వేసేస్తాను. మీరేమిటో అనుకుంటున్నారు? మీకు జాగ్రత్త వ్యవస్థ ఏం లేదా? ఈ వ్యాప్తి జ్ఞానాన్ని జాగ్రత్తగా అప్లై చేస్తే జాగ్రత్త అవస్థ అంతా ఏం లేదా, అంతా మిథ్యలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీడు కొడుకు అనాలంటే సంస్కార విశిష్ట అంతఃకరణం ఉంటే కొడుకు అంటాడా, సంస్కార విశిష్ట అంతఃకరణం లేకుండా కొడుకు అనగలడా? సంస్కార విశిష్ట అంతఃకరణం ఉండాలి. సంస్కార విశిష్ట అంతఃకరణం ఉన్నప్పుడే భార్య, కొడుకు, కూతురు, డబ్బు, దస్తం, నాయుళ్ళు, ఇది అవన్నీ వస్తాయి. మంచి చెడు అన్నీ కూడా సంస్కార విశిష్ట అంతఃకరణోపాధి నుంచి పుడతాయి. నా సంస్కృత సమాసం అర్థమైందండి. సంస్కారంతో నిండి ఉన్న అంతఃకరణం నుంచి పుడతాయి. సంస్కారంతో నిండి ఉన్న అంతఃకరణం నుంచి పుడుతున్నాయనేప్పటికీ ఇంతదాకా పాఠంలో మీరు నేర్చుకున్నది ఏమిటి? సంస్కార విశిష్ట అంతఃకరణం నుంచి పుట్టిన స్వప్న ప్రపంచం ఒకటి ఉంది. అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా కూడా అలాంటిది అంటారా? ఏమో చూద్దాం. విల్సి దేఖాజా విల్సి. తర్వాత అభావశ్చరథాదీనాం శ్రూయతే న్యాయపూర్వకం వైతథ్యం తేన వై ప్రాప్తం స్వప్న ఆహుః ప్రకాశితం. ఇకపోతే దీనికి శృతిని కూడా ఆయన కొంత జోడించుకుంటున్నారు. శృతి, ఎందుకంటే గౌడపాదాచార్యులు వైదికుడు. శృతిని జోడించలేదనుకోండి, గౌడపాదులకి బౌద్ధులకి తేడా ఏమున్నది? అదొక్కటే చిన్న తేడా. ఇప్పుడు చెప్తున్న విచారం అంతా కూడా మీరు దలైలామా గారిని ఉపన్యాసం చెప్పమంటే ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్తాను. ఎగ్జాక్ట్గా క్షణిక విజ్ఞానం అది దలైలామా గారు. అంచేత ఇదే వృత్తాంతం ఇలాగే చెప్తారు. కానీ మరి గౌడపాదాచార్యులకి క్షణిక విజ్ఞానవాదులకి భేదం ఉందా లేదా? ఉంది. ఏమిటా భేదము అంటే, గౌడపాదులు శృతి యొక్క, వేదము యొక్క ప్రమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కంక్లూషన్స్ సేమ్. ఆ శృతి పరిగణనలోకి తీసుకోబట్టే ఫైనల్ కంక్లూషన్లో చిన్న మార్పు ఉంటుంది. శూన్యవాదం బదులుగా ఆత్మవాదం ముందుకు వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ స్వప్న దృష్టాంతాన్ని శృతి కూడా పరిగణనలోకి తీసుకుని చర్చించింది. బృహదారణ్యక శృతి. దాన్ని మనస్సులో పెట్టుకుని ఈ కారికని రాస్తున్నారు. చూద్దాం. అవతారికి చూడండి. ఇతశ్చ స్వప్న దృశ్యాభావాః వితథాః యతః. అదే అవతారిక. అంతే కదండి, అవతారిక అంతేనా ఉంటాయి. సో ఇక్కడ నా పుస్తకంలో అన్నీ కలిపేసి ప్రింట్ అయిపోయి ఉంటాయి. నేను విడతీసి మీకు చెప్తున్నాను. సో స్వప్నంలో దర్శింపబడిన భావములు, భావములు అంటే బాహ్యములు, ఆధ్యాత్మికములు రెండూ కూడా, ఇవి వితథములు అంటే అసత్యములు. ఇప్పుడు ఇంకా మిథ్య అనే పదానికి పర్యాయ పదంగా అసత్యము అని మీరు వాడుకోవచ్చు. భాష్యకారులే వాడేశారు కదా, ఇంకేం మొహమాట. కాబట్టి మిథ్య అన్నా, వితథము అన్నా, అసత్యము అన్నా ఒక్కటే. లేదండి, అక్కడ లేదు. రజ్జు సర్పం మీరు చూశారు, అది చూశారు, భ్రమపడ్డారు, మిథ్య అన్నారు, ఇదన్నారు, అదన్నారు. అక్కడ సర్పం ఉందా లేదా? లేదు.
ఇప్పుడు లేదు, ఇప్పుడే కాదండి, అప్పుడు కూడా లేదు, ఎప్పుడూ లేదు, అసత్యం. కాబట్టి స్వప్న దృశ్యములు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా అసత్యములు అని చెప్పడానికి మరొక హేతు ఏమిటంటే, ఇంకో హేతువు కూడా ఉంది. ఏమిటా హేతువు? యథా ఇచ్చేతంటే